నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మాకం సినవాయరో రాజన్న, హంసల మాకం వాడిపాయరో రాజన్న. కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కస్తనో ఈ రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కస్తనో ఈ రాజిరెడ్డి. రేలారే రేల గంగా అంటే రేలారే రేల ప్రోగ్రామ్ ద్వారా మీరు బయటకు వచ్చారు కదా. నేను అప్పుడు అన్నతో చదువుకుంటున్నా 8th 9th క్లాస్లో. అన్నతోని తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రేలారే రేలకు సెలెక్ట్ అయినాను అనమాట. ఈ యూట్యూబ్ వచ్చినాక మీకు మరింత గుర్తింపు, మరింత సమాజంలో పేరు లభించింది. అమ్మ ప్రోత్సాహంతోనే నేను ఛానల్ పెట్టి రాఖీ పాటతో నేను ఛానల్ని స్టార్ట్ చేసిన పండగకి. రాఖీ బంధము రక్త సంబంధం రాఖీల పున్నామా. మాకు బ్రదర్స్ లేరన్నమాట, సో ఇంకా నాకు కొంచెం సెంటిమెంట్, అందుకనే. దాని తర్వాత మీరు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత రాఖీ పండుగతో మీరు స్టార్ట్ చేస్తారు కదా. ఈ పాట గోదావరి సీనన్న రాసిండు, రవి కళ్యాణ్ గారు మ్యూజిక్ చేశారు ఈ పాటకి. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. అంటే మా దగ్గర నేను ఎట్లా తీసుకున్నా అంటే మా నిజామాబాద్, మా కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ఇటు ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. అద్దుమరాత్రి మేలుకొచ్చే అమ్మగారి ఊరు యాదికొచ్చే, వాకిట్ల ముగ్గులు విలిసినట్టే అరుగు మీద ఆట గుర్తుకొచ్చే, వేకువజామున కానీ నడకన అన్నయ్యా. కవులు, కళాకారులు, గాయకులు అందరూ కూడా ఎక్కువ ఈ యొక్క అంశాన్ని ముడిపెట్టుకుని పాటలను ఎక్కువ తీసుకుంటారు. మాది గొల్ల పల్లె బావా మనసు జాజి మల్లె బావా, కోరుకుంటెనో ఈ బావా కొంగు వట్టమో ఈ బావా, నున్నగున్న సీరే నాది నులకపోతరైకే నాది. వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో అవి పాలు పంచుకుంటూ ఆ పాటల ద్వారా వాళ్ళ జీవితాలను ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పాటల సేకరణ మీరు చేయడం, వాటి ప్రపంచానికి మళ్ళీ పరిచయం చేయడం అనేది మీకున్న ప్రత్యేకత. పాడిన ప్రతి పాట అంటే కొన్ని అంటే సామాజిక పరంగా కాకుండా జానపదాలు అయితే ఎక్కువ అమ్మ దగ్గర నుంచి తీసుకున్న బాణీలే ఉంటాయి. దిగి దిగి వాచేనే దీలే పండుగ, దిగి దిగి వాచేనే దీలే పండుగ, అదనాల బండ మీద అడ్లెండ పోసి అడ్లాకు నీడచ్చే ఎత్తే గంపల్లా. బేసిక్గా మీకు తొలి గురువు అంటే మీ అమ్మనే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఈ జానపదాల సేకరణ, వాటి బాణీలు, వాటిని పాడడం. రేలారు రేలలో వాడిన పాటలన్నీ ఎక్కువ మా అమ్మ 90% అమ్మ దగ్గర. అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు అంకుల సాయమ్మ. పాడాడు ఒకసారి ఎండేళ్ళలో. తెలజీరా కట్టుకొని ఎన్నెలాలో నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో, వన్నకాడు నా బావా వంక నన్న చూడడాయి, తెలజీరా కట్టుకొని ఎన్నెలాలో నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాన్న మీకు 9 నెలలు ఉన్నప్పుడే చనిపోయాడని. ఎలా జరిగింది అది? 9 days, నేను పుట్టినాక 9 days ఎలా ఊరేసుకొని చనిపోయింది అంటది మా అమ్మ.